సెలెక్టివ్ కథలతో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద యమ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు హీరో నిఖిల్. స్వామినారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి విభిన్న కథాంశాలతో మంచి హిట్ కొట్టాడు. దీంతో నిర్మాతలు కూడా నిఖిల్ తో సినిమాలు చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత చిత్రాల మాదిరిగానే తాజాగా ఈ హీరో నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఈ మూవీ సాధించిన కలెక్షన్స్ సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. 30 రోజుల్లోనే ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో పెద్ద సినిమాల కలెక్షన్సే అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాంటిది నిఖిల్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం సెన్సేషనల్ న్యూస్ గా మారింది. మరోవైపు కలెక్షన్స్ పై చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ కెరియర్ లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ మూవీ $1 మిలియన్ కి చేరువైంది. మొత్తానికి ఈ రేంజ్ లో వస్తున్న కలెక్షన్స్ నిఖిల్ కెరియర్ ను మున్ముందు ఏ రేంజ్ కు తీసుకువెళ్తాయో చూడాలి.